ఈసారి ఎక్స్పోలో నెంబర్ 1 స్థానంలో నిలిచేద్దాం అనుకుంటున్నారా? ఈ డిజైన్స్ కనుక ఇస్తే నెంబర్ 2 స్థానంలో కూడా ఉండరేమో మీ బాస్ పంతానికి పోయి కంపెనీ నష్టాల్లో పడేటట్టు ఉన్నారు. సర్లే కానీ మీ బాస్కి ఎలాంటి అనుమానం రాకుండా ఈ డిజైన్స్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించు. మధ్యలో అడిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో డిజైన్స్ చూపించొద్దు అనగానే సరే మేడం అని చెప్పి వెంటనే శృతి అయితే అవే డిజైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి పంపిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అవే డిజైన్స్ క్లోజ్నెస్గా ఉంటాయి కదా, ఎక్స్పోకి పంపించేస్తారు. శృతి ఎక్స్పోకి డిజైన్స్ పంపించేసావా ఆర్నమెంట్స్ అనగానే పంపించేశాను సార్ అనగానే సరే అని ఇంకా రాజు ఇటు స్వప్న వీళ్ళంతా కలిసి ఎక్స్పో దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళు కూడా వెళ్తారు. కావ్యని చూస్తారు. ఇదేంటి కావ్య వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా డిజైన్ వెళ్ళిన తర్వాత అందరూ మానిటర్ ముందు కూర్చుంటారు. ఈ ఒక్కొక్క కంపెనీ డిజైన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇంకొక్కొక్కరి కంపెనీది ఫస్ట్ సామంత్ కంపెనీ డిజైన్స్ డిస్ప్లే అవ్వడంతో ఇంకా సామంత్ కంపెనీ డిజైన్స్ అయితే చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇవి కావ్య వేసిన డిజైన్స్ కదా, కావ్య వేసిన డిజైన్ అలా ఉంటాయి అంటే సామంత్ వాళ్ళ కంపెనీలో కావ్య డిజైనర్గా జాయిన్ అయిందా, అయితే వాళ్ళకే మొదటి బహుమతి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు. రుద్రాని ఇదే కదా అనుకోవాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే సెకండ్ రాజ్ డిజైన్స్ చూపించేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజ్ చాలా బాగా డిజైన్స్ ఉన్నాయి రాజ్, ఆర్నమెంట్స్ సూపర్ ఉన్నాయి తెలుసా, సామంత్ వాళ్ళ కంపెనీ డిజైన్స్ కన్నా మన కంపెనీ డిజైన్సే బాగున్నాయి అని చెప్పి స్వప్న ఇటు వీళ్ళంతా కూడా చెప్పేసరికి రాజ్కి ఏం అర్థం కాదు. నేను వేసిన డిజైన్స్ ఇవి కాదు కదా, మరి స్వప్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్స్కి ఇవి పంపించడం ఏంటి, అసలు ఈ డిజైన్స్ ఎవరు వేశారు అని వెంటనే రాజ్ అయితే బయటికి వెళ్ళి శృతికి ఫోన్ చేస్తాడు. శృతి అని చెప్పాను కానీ చెప్పండి సార్ అనగానే డిజైన్స్ ఏంటి మారిపోయాయి, నేను ఇచ్చిన డిజైన్స్ ఏంటి, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించినవేంటి, ఇక్కడ ఎక్స్పోలో వేరే డిజైన్స్ డిస్ప్లే అవుతున్నాయి అని చెప్పనేసరికి కావ్య మేడమే డిజైన్స్ మార్చారు సార్, మీరు ఇచ్చిన డిజైన్స్ వల్ల నెంబర్ 1 స్థానంలోకి రావని మేడం అప్పటికప్పుడు డిజైన్ చేసి ఇచ్చారు సార్ అని చెప్పాను కానీ అవే ఎక్స్పోకి పంపించాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. కావ్య ఎక్కడున్నా కంపెనీ పరువు కోసమే ఆలోచించిందనమాట అని చెప్పి ఇంకా వచ్చి సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా సైలెంట్గా కూర్చునేసరికి ఇంకా కావ్య కూడా కూర్చుంటుంది. ఇంకా అక్కడ అంతా కూడా చూస్తూ ఉంటారు. అందరి డిజైన్స్ ఒకరి తర్వాత ఒకరు డిజైన్స్ ఆర్నమెంట్స్ రెండు కూడా చెక్ చేస్తూ చూస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా వచ్చేసారు. అందరూ వచ్చేసారా, రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పాను కానీ ఎవరూ లేరు సార్, అందరూ వచ్చేసారు, మీరు విన్నర్ని అనౌన్స్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ది బెస్ట్ విన్నర్ ఎవరంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ది ఫస్ట్ స్థానంలో నిలబడతారో ది బెస్ట్ డిజైన్ ఇస్తారో వాళ్ళే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా రాజ్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యకు థ్యాంక్స్ చెప్పాలని వెళ్తూ ఉండేసరికి ఇంకా రాజ్ అయితే కావ్యకు థ్యాంక్స్ చెప్దామనుకుంటాడు. ఇంక ఈలోపు అనామిక వాళ్ళైతే కావ్య ముందుకు వచ్చేస్తారు. ఏంటి కావ్య, ఎందుకంటే అక్కడ డిజైనర్ ఎవరన్న విషయం కూడా బయట పెట్టేస్తారు వాళ్ళు. కావ్య అనే పేరు కూడా డిజైనర్ మీద రావడంతో అదే పేరు బయట పెట్టడంతో అనామిక సామంత్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి కావ్య ఎంత మోసం చేస్తావా, అయినా మా కంపెనీలో చేస్తూ రాజ్ వాళ్ళకి డిజైన్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ మీరు నన్ను మోసం చేయలేదా, మీరే ఈ కంపెనీ వెనక ఉన్నారన్న విషయం చెప్పకుండా మా కంపెనీకి అపోనెంట్ కంపెనీకి డిజైన్లు నా చేత ఇప్పించి మా కంపెనీని దెబ్బతీయాలని చూస్తారా, అందుకోసమనే మీకు ఇలా గుణపాఠం చెప్పాను, చివరి క్షణంలో మా కంపెనీని కాపాడుకున్నాను, నెంబర్ 1 స్థానంలో ఉండేలా చేసుకున్నాను అని చెప్పి కావ్య మాట్లాడుతుండగా ఈ మాటలన్నీ కూడా రాజ్ వింటాడు. ఎంత మోసం చేశారు, అసలు నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి అస్సలు ఇష్టపడను, అలాంటిది చిన్న కంపెనీ అని చెప్పి నమ్మించి మోసం చేస్తారా, తెలుసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత నష్టం వాటిల్లేదో మా కంపెనీకి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి కావ్య అయితే అనామికకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకా రాజు కావ్య దగ్గరికి వస్తాడు. అసలు నీకు అనామిక కంపెనీలో జాబ్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ ఏం చేస్తాను, నా భర్త ఇంట్లోంచి బయటికి పంపించేస్తే ఎక్కడో చోట జాబ్ చేసుకోవాలి కదా అని చెప్పాను కానీ నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే నీకు జాబ్ ఇస్తున్నాను, పైగా నీకు 10 సంవత్సరాలు అగ్రిమెంట్ కూడా ఉంది, నువ్వు ఆ కంపెనీలోనే జాబ్ చేయాలి,
వచ్చి జాబ్ చేయి, పైగా డిజైన్స్ మార్చినందుకు చాలా థ్యాంక్స్ అనగానే అది నా బాధ్యత. మీకు మీ బాధ్యత గుర్తురాదేమో, కానీ నా బాధ్యత నాకు గుర్తొస్తుంది. నేను దుగ్గరాలింటి కోడల్ని, మీ భార్యను కాకపోయినా కానీ కోడలి స్థానంలో అయినా కంపెనీ పరువు ప్రతిష్ట నిలపవలసిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావరా, ఎప్పటికైనా నా చెల్లెల గురించి అర్థం చేసుకున్నావా? నువ్వు నా చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి పంపించేసిన అనామిక ప్లాన్ చేసి మరీ నా చెల్లెల్ని వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసిన నా చెల్లెలి చివరి క్షణంలో మన కంపెనీయే గెలిచేటట్టు చేసింది. అది నా చెల్లెలంటే. నువ్వే మా రుద్రానియత్త మాటలు విని నా చెల్లెల్ని దూరం చేసుకున్నావు. దాని గురించి, దాని విలువ, దాని వ్యక్తిత్వం గురించి తెలుసుకుని ఇప్పటికైనా కావ్యని ఇంటికి తీసుకొస్తే ఇటు అపర్ణ ఆంటీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అపర్ణ ఆంటీ కావ్య మీద చాలా దిగులు పెట్టుకున్నారు. కావ్య ఎప్పుడు వస్తుందా అని అపర్ణ ఆంటీ ఎదురు చూస్తున్నారు. నువ్వు మీ అమ్మగారి కోసమే కదా కావ్యని ఇంట్లోంచి బయటికి పంపించేశావు. అదే అమ్మగారి ఆరోగ్యం గురించి ఆలోచించి కావ్యను మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా స్వప్న చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు రాజ్ మనసులో కావ్యని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వస్తుందా? మరి అలా కావ్యని ఇంటికి తీసుకురావడానికి కావ్య దగ్గరికి వెళ్తే కావ్య రాజ్తో ఇంటికి వస్తుందా, లేక మళ్ళీ రాజు పెట్టే గొడవతో ఇంకా అక్కడే ఉండిపోతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.